ఓం శాంతి. ఈరోజు జనవరి 7వ తేదీ 2025. శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సతయుగ వృక్షం అనేది కనిపిస్తుంది. మీరు అపారమైన సంతోషంలో ఉంటారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఎవరు జ్ఞానంలో ఆసక్తి గల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానం: వారు పరస్పరంలో జ్ఞానం యొక్క విషయాలే మాట్లాడతారు. ఎప్పుడూ పరచింతన చెయ్యరు. ఏకాంతంలోకి వెళ్ళి విచార సాగర మథనం అనేది చేస్తారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు? సమాధానం: ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకొని వెళ్ళేందుకు ఎవరైనా కావాలి కదా. ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఏకాంతంలో జ్ఞానం యొక్క మనన చింతన చేయాలి. స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎవరికైనా జ్ఞానాన్ని తెలియజేసే సమయంలో మేము సోదర ఆత్మలకు జ్ఞానం ఇస్తున్నాము అనేది బుద్ధిలో ఉండాలి. నామరూప దేహాలను మరచిపోవాలి అంటున్నారు బాబా. పావనంగా అయ్యేదానికి ప్రతిజ్ఞ చేసి పావనులుగా అయి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. ఈరోజు వరదానం: స్వయం పట్ల ఇచ్చా మాత్రం అవిద్యగా అయి తండ్రి సమానంగా అఖండ దాని పరోపకారి భవ. వరదానం యొక్క వివరణ. బ్రహ్మబాబా తన సొంత సమయాన్ని కూడా సేవ కొరకే ఇచ్చారు. స్వయం నిరహంకారిగా అయ్యి పిల్లలను గౌరవించారు. చేసిన పనికి లభించిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. పేరు, గౌరవం, కీర్తి అన్నింటిలో పరోపకారిగా అయ్యారు. తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశారు. స్వయాన్ని సదా సేవాదారిగానే ఉంచుకొని పిల్లలను యజమానులుగా చేశారు. సొంత సుఖము పిల్లల సుఖంలో ఉంది అని భావించారు. ఇలా తండ్రి సమానం ఇచ్చా మాత్రం అవిద్య అనగా మస్తు ఫకీర్లుగా అయి అఖండ దానిగా పరోపకారిగా అయితే విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో తీవ్ర వేగం అనేది వచ్చేస్తుంది. కేసులు, కథలు అన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. స్లోగన్: జ్ఞానము, గుణాలు మరియు ధారణలలో సింధువుగా అవ్వండి. స్మృతిలో బిందువుగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.